నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఇదైతే 2024లో సంక్రాంతి రోజు వీడియో. సంక్రాంతి కదా అని ముందు రోజే నేను సంక్రాంతికి తగ్గట్టుగా ముగ్గు వేశాను. సంక్రాంతి రోజు ఉదయాన్నే పూజ దగ్గర కోసం కావాల్సినవన్నీ రెడీ చేసేస్తున్నారు. అంటే రైస్, పప్పు, కలగూరకి, పొంగడాలకి అవన్నీ రెడీ చేస్తున్నారు. సంక్రాంతి రోజు జరిగిందంతా నేను 2 పార్ట్స్ కింద పెడతాను. ఎందుకంటే పెద్ద వీడియో అయిపోతుంది ఇది ఒక్కటి కింద పెడితే, అందుకని. మా ఊర్లో ఒక అంకుల్ సంక్రాంతి రోజు ఇక్కడికి వచ్చి సంక్రాంతి జరుపుతారని చెప్పాను కదా ఇంతకుముందు. ఏఎంసీ కాలేజ్ ఫౌండర్ ఆయనది ఈ ఊరే అనమాట. అందుకని ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఇక్కడికి వచ్చి అక్కడి నుండి కూడా కొంతమందిని తీసుకొస్తారు. ఇక్కడే జరుపుతారు పండగ అంతాని. అయితే సంక్రాంతి రోజు ఉదయాన్నే మేము అయోధ్య రాముని అక్షింతలు తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మేము వెళ్ళే టైంకి కరెక్ట్గా భోగిమంట వేసుకొని వాళ్ళందరూ ఇలా డ్యాన్సులు వేస్తున్నారు. ఇంకా మమ్మల్ని కూడా జాయిన్ అవ్వమన్నారు. అందుకే జాయిన్ అయ్యి మేము కూడా డ్యాన్సులు వేసేస్తున్నాము. సంక్రాంతికి సంబంధించి సాంగ్స్ ఉంటాయి కదా, ఆ సాంగ్స్ పెట్టారు. దానికి డ్యాన్స్ వేస్తున్నాము. చాలాసేపు భోగిమంటల దగ్గర డ్యాన్స్ వేశారు. అందుకే మేము చాలాసేపటి వరకు అయోధ్య రాముని అక్షింతలు ఇవ్వలేకపోయాము. ఆ భోగిమంట దగ్గర డ్యాన్స్ అయిపోయాక మేమైతే లోపలికి వెళ్ళి అయోధ్య అక్షింతలు ఆ ఆంటీకి ఇచ్చాము. అయోధ్య రాముని అక్షింతలతో పాటు ముందు రోజు భోగి రోజు సీతమ్మ వారికి సారీ పెట్టాము కదా, ఆ సారీ కూడా తీసుకొని వెళ్ళాము. రక్ష కట్టి అయోధ్య రాముని అక్షింతలు సారే ఆ ఆంటీకి ఇచ్చాము. ఆ ఆంటీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు తెచ్చినందుకు. మేము వెళ్ళి ఇచ్చినందుకు ఆంటీ కూడా మాకు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు, సారీస్. అక్షింతలు అవి ఇచ్చేసరికి మాకు ముగ్గుల పోటీకి టైం అయిపోయింది. ముగ్గుల పోటీలు కూడా వాళ్ళే పెడతారు, ప్రతి ఇయర్ పెడతారు. నేను మా సిస్టర్ ఇంకా ముగ్గుల పోటీ దగ్గరికి వెళ్ళిపోయాము. నేను ముగ్గు వేశాను కానీ నా ముగ్గుని అంతగా చూడలేదు. ఎందుకంటే మా సిస్టర్ ముగ్గు కూడా ఉంది. ఇంతకుముందు మీకు చెప్పాను కదా ఇద్దరం సిస్టర్స్ అని, ఇద్దరికి ఇవ్వరు అని. మా సిస్టర్ నేను పక్కనే వేశాము. మా సిస్టర్ వరకు చూడటానికి వచ్చారు. తర్వాత అయితే రాజకీయ నాయకులు వచ్చారని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఆ టైంలో నన్ను స్కిప్ చేసేసి నా తర్వాత నుంచి చూసుకుంటా వెళ్ళారు. బత్తుల బలరామకృష్ణ కూడా వచ్చారు, జనసేన పార్టీ వారు. ముగ్గుల పోటీలో నా ముగ్గు అయితే అసలు లెక్కలోకే రాలేదనమాట. నేనైతే చాలా అప్సెట్ అయ్యాను. వేసింది చూడకుండా ఉంటే చాలా ఫీల్ అవుతాం కదా, అలానే. నేను వేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. మా సిస్టర్ వేసింది కూడా చూడండి. మా సిస్టర్ వేసింది ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ముగ్గుల పోటీలు అయిపోయాక మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటి దగ్గరికి మేము వచ్చేసరికి పూజ అంతా అయిపోయింది. పెద్దవారందరికీ దండం పెట్టుకోవాలి కదా ఆ రోజు సంక్రాంతి అంటేనే పెద్దల పండుగ కదా. మేమైతే మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకొని లంచ్ చేసేసాము. మేము ఉదయం నుండి కూడా ఏమీ తినలేదు, వాటర్ కూడా తాగలేదు. ఇంకా డైరెక్ట్ లంచ్ చేసేసాము. మిగిలింది నెక్స్ట్ వీడియోలో పెడతాను, అది కూడా చూడండి. ముగ్గుల పోటీలో ముగ్గులన్నీ కూడా ఇంకో వీడియో పెడతాను, అది కూడా చూడండి. మేమైతే సంక్రాంతి రోజు పరమాన్నం, కలగూర, పొంగడాలు, పప్పు, అన్నం, చారు ఇవన్నీ పెట్టాము దేవుడి దగ్గర. మా దగ్గర ఫొటోస్ లేవు, అందుకే దీపాలు అలా పెట్టేసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.